నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా పోలీసులకు పట్టుబడ్డ వరుస చోరీలకు పాల్పడ్డ భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని ఆయన తెలిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. డిచ్పల్లి మండలంలోని సుద్దులం, దర్పల్లి మండలం, గోవిందపల్లి గ్రామాలలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే మెండోరా మండలంలో పైలట్ ప్రతిపాదికన రెవెన్యూ సదస్సులు జరిపి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని మిగతా 32 మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ల నేతృత్వంలో 2 బృందాలను నెలకొల్పి ప్రతిరోజు ప్రతి మండలంలో 2 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 14వ తేదీలోపు భూభారతి కింద వచ్చిన అన్ని అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు. నిర్ణీత షెడ్యూల్ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. రెవెన్యూ సదస్సులో ప్రభుత్వ పరంగా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు నిర్ణీత ప్రొఫార్మాలో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు.
కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్లు సతీష్ రెడ్డి, శాంత, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చిన భూభారతి యాక్ట్, అదేవిధంగా మనకి దానికి సంబంధించిన అవగాహన సదస్సులు అనేది నిజామాబాద్ జిల్లాలో మనము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము రెవెన్యూ సదస్సులు అంటే జూన్ 3వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలు, అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మండలంలో 2 టీములు, ఒకటి తహసీల్దార్ ఆధ్వర్యంలోని, రెండో టీము డీటీ ఆధ్వర్యంలో 2 విలేజ్ల్లో కూడా ఎవ్రీడే మనము డే మొత్తం కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఆ విలేజ్లో ఉన్న రైతులకి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మనము ప్రొఫార్మా ప్రకారంగా అప్లికేషన్ తీసుకోవడము, తర్వాత మనకి రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కూడా మనము ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఏదైతే మనకి భూభారతి రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారంగా ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని ఈ సమస్యలు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఆగస్ట్ 14th లోపల రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న 33 మండలాల్లో ఆల్రెడీ మెండోరా మండల్ పైలట్ మండల్లో కంప్లీట్ చేసుకున్నాము. రిమైనింగ్ 32 మండలాల్లో కూడా ఈ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఈ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో వచ్చిన ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో, ఈవెన్ మనకి మిస్సింగ్ సర్వే నెంబర్ అవ్వచ్చు, సక్సెషన్ ఇష్యూస్ కావచ్చు, పెండింగ్ మ్యూటేషను ఆర్ సర్వే రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్లికేషన్స్ తీసుకొని వన్స్ ఈ రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత వాటన్నిటిని కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసుకొని అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ యోధుడు కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నీళ్లను ఒడిసిపట్టి నెర్రలు బారిన తెలంగాణ నీళ్లను సస్యశ్యామలం చేసిన కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో మహాధర్నాకు ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన బుధవారం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మహాధర్నాకు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గోదావరి నీళ్లను ఒడిసిపట్టి నెర్రలు బారిన తెలంగాణ నీళ్లను సస్యశ్యామలం చేసిన కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ జాగృతి తలపెట్టిన మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానులు, జాగృతి శ్రేణులు తరలి రానున్నట్లు ఆమె తెలిపారు. ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టడంతో ఏటా యాసంగి సీజన్లో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న క్షుద్ర రాజకీయాలపై ధర్నాలో వక్తలు మాట్లాడనున్నారని ఆమె తెలిపారు. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. ప్రతి రైతుకు భూదార్ కార్డులు అందించి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని, త్వరలోనే సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. నగరంలోని సిఎస్ఐ గ్రౌండ్లో భూభారతి చట్టం అమలులో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభివృద్ధి కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ భూముల రికార్డులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం సూచించనున్నట్లు ఆయన చెప్పారు. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందుబాటులోకి రానున్నాయని, భూ యజమానులకు చట్టబద్ధ హక్కులు కల్పించనున్నట్లు ఆయన వివరించారు. భూ రికార్డుల సవరణ, పకడ్బందీగా మ్యూటేషన్, పక్కాగా సర్వే చేయించి భూ కమాతాల హద్దులు నిర్ణయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఉత్తర మండల తహసీల్దార్ విజయ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్తో పాటు సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.
కంటేశ్వర్ ప్రాంతానికి సంబంధించి సిఎస్ఏ గ్రౌండ్లో అయితే మేము రైతులతో కూడా కోరేదేమనంటే గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని రైతులకు గత ప్రభుత్వంలో ధరణి పేరు మీద చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి కనుక దీనికి ఒక కమిటీ వేసి కొత్త చట్టాన్ని రూపొందించాలనే భావంతో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమాలు తీసుకొని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. మరి పైలట్ ప్రాజెక్టు కూడా గతంలో కొన్ని మండలాలు చేస్తే చాలా చక్కగా సక్సెస్ అయ్యింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రం అంతా స్టార్ట్ చేయాలని నిన్న మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా అనౌన్స్ చేసి ఈరోజు కార్యక్రమాలు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. రైతులకు మీకు కోరుతున్నాం, మీకేమైనా సమస్యలు ఉంటే దయచేసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి హాజరై మీ సమస్యల్ని సంబంధిత రెవెన్యూ అధికారులకు ఇచ్చుకుంటే మీది పట్ట మార్పిడా, మీ ల్యాండ్ కరెక్ట్గా ఎంట్రీ కాలేదా, మీ ల్యాండ్ ఇంకోరి పేరు మీద ఎంట్రీ అయిందా, ఎక్కడెక్కడ ఏమన్నా ఒడిదుడుకులు తప్పులు జరిగితే మీరు ఆ అధికారుల చుట్టూ తిరగకుండా మీ ముందుకే ప్రభుత్వం వచ్చింది కనుక, రెవెన్యూ అధికారుల రూపంలో ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది కనుక దయచేసి మీ మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురండి. ఆ సమస్యలను వారు పరిష్కరించి మీకు వీలైనంత త్వరలో వాళ్ళు మీ భూమికి సంబంధించిన ఆ యొక్క ప్రాబ్లంని తీసి మీకు శుభవార్త వీలైనంత త్వరలో ఇస్తారని సందర్భంగా తెలియజేస్తూ కనుక దయచేసి మీరు అందరూ వచ్చి అధికారులను కలిస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఖర్చు లేదు, ఏం లేదు, అప్లికేషన్ కూడా వాళ్ళే ఇస్తూ ఉన్నారు. అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి సమస్యని దాంట్లో క్లియర్గా క్లుప్తంగా మీరు రాసిస్తే వాళ్ళు క్లియర్ చేస్తారని సందర్భంగా రైతాంగాన్ని కోరుతాను. కమ్యూనిస్టు నేత చెరుకు రైతు నాయకులు నాయక్వాడి నర్సయ్య మృతి తీరని లోటని కమ్యూనిస్టు నాయకులు రైతు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాయక్వాడి నర్సయ్య ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ సమాజ సేవే ధ్యేయంగా కమ్యూనిస్టు రైతాంగ ఉద్యమాలు నిర్వహించి కమ్యూనిస్టు నేతగా ఎదిగి అందరి మన్ననలు పొందిన గొంతు మూగబోయిందని నివాళులర్పించారు. నగరంలోని 15వ డివిజన్ అరసపల్లికి చెందిన కమ్యూనిస్టు నేత మాజీ కౌన్సిలర్ నాయక్వాడి నర్సయ్య అనారోగ్యంతో మంగళవారం రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతితో కమ్యూనిస్టు నాయకులతో పాటు రైతులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మృతి చెందారన్న వార్త తెలియగానే జిల్లాలోని కమ్యూనిస్టు నాయకులతో పాటు రైతాంగ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, అభిమానులు సైతం అధిక సంఖ్యలో తరలివచ్చి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో నాయకులు వి ప్రభాకర్, ఆకుల పాపయ్య, శిల్ప నాగయ్యలు మాట్లాడుతూ 1949వ సంవత్సరంలో ఉన్నత కుటుంబంలో జన్మించిన కమ్యూనిస్టు భావజాలాలతో పెరిగి అనేక ఉద్యమాలలో పాల్గొని తనదైన గుర్తింపు తీసుకొచ్చుకున్నాడని కొనియాడారు. ఆరెట్టి నారాయణ స్ఫూర్తితో నాయక్వాడి నర్సయ్య, బోర్గం నారాయణ, శిల్ప నాగయ్యలు కలిసి నాంది అనే సినిమా తీసి అందులో పాత్రలుగా పోషించి ప్రజలను మేల్కొల్పేందుకు తన వంతు పాత్ర పోషించారన్నారు. అంతేకాకుండా కమ్యూనిస్టు విప్లవ పోరాటాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ మరోవైపు రైతాంగ పక్షాన నిలబడి నిజాం సాగర్ నీటి కోసం రైతు ఆందోళనలో జిల్లాలోని రైతు నాయకులందరినీ ఐక్యం చేసి తమ డిమాండ్లను సాధించే విధంగా కృషి చేశారని గుర్తు చేశారు. కామ్రేడ్ నాయక్వాడి నర్సన్నతో నాకు 50 సంవత్సరాల ఉద్యమ అనుబంధం ఉంది. రైతు కూలీ సంఘంలో 3-4 దశాబ్దాల కాలం తనతో కలిసి పనిచేశాం. నిజాం సాగర్ ఆయకట్టు రక్షణ కోసం సింగూరు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశాం. కానీ చుట్టమే పిలిస్తే దయమై పట్టినట్లుగా సింగూరుని హైదరాబాద్ జంట నగరాలకు కేటాయించడం, దీనిపైన కూడా పెద్ద ఉద్యమం చేశాం. ఆంధ్రనగర్లో 10,000 మందితో పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ మా రైతు కూలీ సంఘం చేసింది ఆ రోజు. ఈ నేపథ్యంలోనే తను అర్సాపల్లి గడ్డగా, విప్లవ గడ్డగా మార్చడానికి ఆరెట్టి నారాయణ గారితో కలిసి చాలా చేసిన కృషి ఉంది. ఆ కళారూపాలు దాదాపుగా తెలంగాణ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మొత్తంగా తిరిగి ప్రజా చైతన్యాన్ని కుట్ర, నాంది, కరువు కథ అనేక కళారూపాల ద్వారా పరిచయం చేశారు. అందుకని నర్సన్న ఏదైతే ఇవాళ భౌతికంగా మమ్మల్ని వదిలిపెట్టి, మన అందరిని వదిలిపెట్టి ఇలా దూరమయ్యాడో ఇది విప్లవోద్యమానికి నష్టం, రైతాంగ ఉద్యమానికి నష్టం, అట్లాగే తన కుటుంబానికి నష్టం. అందుకని తనకు విప్లవ జోరులు అర్పిస్తూ తన లక్ష్యం ఈరోజు ఏదైతే కులము, మతము లేని రాజ్యం కావాలి, అందరూ సమానంగా బతకాలి, దోపిడీ లేని సమాజం కావాలని చెప్పేసి తపన పడ్డాడు. ఆ తపనని నిజం చేయడానికి తన లక్ష్యం కోసం ఉద్యమించడమే నిజమైన నివాళని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీలో నాయకుడిగా కొనసాగుతూ జైలుకు సైతం వెళ్లారన్నారు. నాటి నుండి అర్సపల్లి అంటే ప్రతి ఒక్కరి నోటిలో కమ్యూనిస్టు గ్రామంగా పిలువబడేది.
కమ్యూనిస్టు నాయకుడిగా కొనసాగుతూ కౌన్సిలర్గా పోటీ చేసి ఘన విజయం సాధించి గ్రామ ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడంతో గ్రామ ప్రజలందరికీ నాయకవాడి నర్సయ్య అందుబాటులో ఉండేవారన్నారు. అంత్యక్రియలో అధిక సంఖ్యలో ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. డెమోక్రసీ సీనియర్ నాయకుడు, అట్లాగే ప్రజా ఉద్యమకారుడు, ప్రజా కళాకారుడు. ఈ రాష్ట్రంలో ప్రజా కళా మండలి ఈ అర్సాపల్లిలో స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడున్న భూస్వాములకు పెట్టుబడిదారుల విధానానికి వ్యతిరేకంగా ఎన్నో ప్రజల నాంది నాటకాన్ని, అట్లాగే కుట్ర వీధి భాగవతాన్ని, ఎన్నో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఎన్నో కళారూపాల నుంచి సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల ప్రాంతంలో విప్లవోద్యమానికి అండగా నిలబడ్డ కామ్రేడ్ ఈరోజు మన నుంచి దూరం కావడం జరిగింది. అట్లాగే నిజాం సాగర్ మూమెంటు, నిజామాబాద్ జిల్లా అంటే నిజాం సాగర్ నీళ్లు ఇవ్వాలి అనేది, అట్లాగే చెరుకు ఉద్యమము, చెరుకు ఫ్యాక్టరీల గురించి వచ్చేసి రైతాంగ సమస్యల గురించి చేసిన ఈ సమాజంలో మార్పును కోరుకుంటూ మార్పు రావాలని దాన్ని ఎన్నో ఒక 50 సంవత్సరాలుగా కృషి చేసిన కామ్రేడ్కు సిపిఎంఎల్ డెమోక్రసీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. నిర్దేశిత సమయంలోగా భూ సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎడపల్లి మండల పరిధిలోని జంబ్లం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామాలలో నేటికి భూ సమస్యలు అనేకంగా ఉన్నాయని, ఆ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం భూ భారతీ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామాలలో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించే అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని మండలాలను ఎంపిక చేసి భూ భారతీల సమస్యలను అవగాహన కల్పించినట్లు చెప్పారు. వీటి ద్వారా కొత్తగా ఏవైనా సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దత్తాత్రి, డిటి అనూష, జగత్ ప్రకాష్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ రైతు వేదికలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తహసీల్దార్ శ్రావణ్ కుమార్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు దరఖాస్తులు అందజేయక భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గతంలో పరిష్కారానికి నోచుకొని భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకంలో సవరణలు, సర్వే నంబర్ మిస్సింగ్, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, ఇతర భూ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ప్రతిరోజు 2 గ్రామాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రవికుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడానికి కులం, మతం ప్రాతిపదికన ప్రజల్లో అనైక్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్వేషాలు సృష్టిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలే లక్ష్యంగా సిపిఎం పార్టీ కార్యాచరణ రూపొందించిందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తలకు నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతిలో భాగంగా రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలబ్ బాబు, జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబులు కులం, మతం, పార్టీ అవగాహన పైన, పార్టీ నిర్మాణం, కర్తవ్యాలు అనే అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్వేషాలు రెచ్చగొట్టడానికి కులం, మతం ప్రాతిపదికన ప్రజల్లో అనైక్యతను సృష్టిస్తున్నారని అన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కొరకు ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణతో పాటు పసుపు బోర్డు వల్ల రైతులకు ప్రయోజనం మెరుగుపరచడానికి పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వరకు రైల్వే డబుల్ లైన్ నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పెంపుదల కొరకు ఇచ్చిన హామీని అమలు జరపాలని, మహిళలకు 2,500 రూపాయల వృత్తి చెల్లింపు కొరకు విత్తనాభివృద్ధి సంస్థ పరిశ్రమల నెలకొల్పుట గురించి, తెలంగాణ యూనివర్సిటీ నిధుల కేటాయింపు కోసం, హాస్పిటల్లో వైద్యం మెరుగుదల కోసం పోరాటాలను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి క్యూబాలో తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆంక్షల్ని ఈరోజు అమెరికా విధిస్తున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే దౌత్యపరమైనటువంటి ఒత్తిడి ఆ క్యూబా పైన
అక్కడ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా కార్మిక వర్గం శ్రామికుల యొక్క సంక్షేమం కోరుకునే పద్ధతుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మధురో గెలిచిన తర్వాత ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడం కోసం అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మొత్తం పౌర సమాజం మీద, ప్రపంచం మీద ఉన్నది అనేటువంటి ఆలోచనతోటి సిపిఎం పార్టీ క్యూబాకి సంఘీభావాన్ని ప్రకటించాలని నిర్ణయం చేయడం జరిగింది. క్యూబా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం కోసం ప్రతి ఒక్కరు కూడా వారికి సంఘీభావాన్ని చేయాలని, సంఘీభావ నిధిని సమీకరించాలని సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, పార్టీ సభ్యులు కూడా ఈ క్యూబా సంఘీభావ నిధికి సహకరించాలని, అమెరికా సామ్రాజ్యవాదాన్ని, అమెరికా దుశ్చర్యల్ని ఖండించాలని మేము కోరుతాము. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన దొంగల ముఠా పట్టుబడింది. తరచూ చోరీలకు పాల్పడుతున్న 11 మంది ముఠా సభ్యుల్లో 8 మందిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుండి 15 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనపరుచుకున్నట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్లో సిపి సాయి చైతన్య, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ దొంగతనాలను పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి విచారించగా ఈ ముఠా గుట్టు రట్టయింది. ఈ సమావేశంలో సిపి సాయి చైతన్య మాట్లాడుతూ దొంగల ముఠాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మొత్తం 11 మంది ముఠాలో ఉండగా 8 మందిని పోలీసులు అరెస్టు చేయగా మరో 3 పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ ముఠాలో ముఖ్యుడైన మహమ్మద్ అమీర్ తొలుత చిన్న చిన్న చోరీలు చేసేవాడు. ఈ క్రమంలో ధర్మపురి హిల్స్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్తో పరిచయం ఏర్పడింది. ఆసిఫ్ తనకు పరిచయం ఉన్న వసీం, సోహైల్, జావేద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్లను ఆమీర్కు పరిచయం చేశాడు. వీరంతా కలిసి నగరంలో తరచూ పలు చోరీలకు పాల్పడ్డారని విచారణలో తెలిసిందని చెప్పారు. వారంతా పాత నేరస్తులు కావడం గమనార్హం. నగరంలోని 5వ టౌన్, 6వ టౌన్, రుద్రూర్ పోలీస్ స్టేషన్, ఆటోనగర్, ధర్మపురి హిల్స్, పెయింటర్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, అక్బర్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో
సుమారు 24కు పైగా ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు సిపి తెలిపారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను వారికి పరిచయం ఉన్న మాల్కాపూర్కు చెందిన మోహన్ అనే వ్యక్తికి అమ్మేవారని చెప్పారు. వారి వద్ద నుండి 15 తులాల బంగారు ఆభరణాలు, స్విఫ్ట్ డిజైర్ కార్, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్న సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, ఆరవ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, హెడ్ కానిస్టేబుల్ కర్బాజీ, కానిస్టేబుల్ అభిలాష్ సునీల్ కుమార్, శివసాగర్ గౌడ్, రవికిరణ్లను అభినందించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వారికి రివార్డులను అందజేశారు. కూడా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నారు, ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. మన ఇటీవల కాలంలో మన టౌన్ 6 పోలీస్ స్టేషన్లో మనం కొన్ని సీసీ కెమెరాలు లోకల్స్ అందరూ కలిసి వాళ్ళ సపోర్ట్తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సీసీ కెమెరాల ద్వారా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ ఎంత బాగా చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ. ఈ హెచ్పీ బై నైట్లు దొంగతనాలు, రాత్రిపూట దొంగతనాలు అవుతుంటే మనం వెరిఫై చేస్తుంటే మొహమ్మద్ అమీర్ ఇతను హైదరాబాద్ షాపూర్లో ఉంటాడు యాక్చువల్లీ, కానీ అతను ఇక్కడ వచ్చి ఈ ఏరియాలో అఫెన్సెస్ చేస్తున్నాడు అనేది మనకి వచ్చింది. మన ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయినాయి. దాంట్లో భాగంగా అతని మీద నిఘా పెట్టి అతను పట్టుకోవడం జరిగింది. అతను యాక్చువల్లీ చిన్నప్పుడు స్టార్టింగ్ చిన్న పిక్ పాకెటింగ్తో స్టార్ట్ చేసేవాడు. అయితే అతనికి మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ పిక్ పాకెటింగ్తో పాటు మిగతా అంటే ఒక 1.5 year 2 years నుంచి ఈ హౌస్ బ్రేకింగ్ స్టార్ట్ చేశారు. అతనితో ఆసిఫ్తో పాటు వసీం, సోహెల్, జావేద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ మిగతా వాళ్ళు కూడా కలిశారు. వీళ్ళందరూ నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి తర్వాత హైదరాబాద్ ఏరియాలో ఈ హౌస్ బ్రేకింగ్ అటెంప్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటిదాకా 24 కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అయినాయి. అయితే ఈ 24 కేసులు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ డిఫరెంట్ ఏరియాలో రిజిస్టర్ అవుతూ ఉండేవి. వీళ్ళు దొంగతనం చేసి ఒక ఇల్లుని ఐడెంటిఫై చేసి దొంగతనం చేసి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవాళ్ళు. బంగారాన్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవారు. ఈ షేక్ వసీం అనే అతను మోహన్ మల్కాపూర్ వాస్తవ్యుడు. ఇతనికి ఇస్తే ఈ మోహన్ అనే అతను ఆ బంగారాన్ని కరిగి పెట్టుకొని డబ్బులు ఇచ్చేవాడు. అట్లా ఈ దొంగలు ఇచ్చిన ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేసేవాడు. ఇప్పటిదాకా మనం మొహమ్మద్ ఆమిర్ని, మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ని, షేక్ వసీంని, రియాజ్ని, జావేద్ ఖాన్, షేక్ సోహెల్, మొహమ్మద్ ఆసిఫ్, మాలత్ మోహన్ని 8 మంది మనం పట్టుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది వాళ్ళ గ్యాంగ్ని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. సాయంత్రం వరకు స్నేహితులతో ఉల్లాసంగా క్రికెట్ ఆడిన 3 యువకులు నిజాం సాగర్ బ్యాక్ వాటర్లోకి ఈతకు వెళ్లి గల్లంతైన విషాదకర సంఘటన ఎల్లారెడ్డి మండలంలో జరిగింది. రాత్రంతా వారి కోసం వెతికిన గజ ఈతగాళ్లు మంగళవారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్, ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన స్నేహితులు సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. తర్వాత ఆ 3 మాత్రమే నిజాం సాగర్ బ్యాక్ వాటర్లోకి ఈతకు వెళ్లారు. అయితే బ్యాక్ వాటర్లో పెద్ద గుంతలు ఉండడంతో 3 యువకులు గల్లంతయ్యారు. అప్పటికే చీకటి పడుతుండడంతో విషయం తెలిసిన గ్రామస్తులు, కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి కావడంతో ఈతగాళ్లకు మృతదేహాలను వెలికి తీయడం సాధ్యపడలేదు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున నుండి గాలించగా 3 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలానికి వెళ్లిన బాన్స్పడ సిఐ, ఎస్ఐలు పరిస్థితిని సమీక్షించారు. సాయంత్రం సోమార్పేట శివార్లో 10 మంది పిల్లలు క్రికెట్ ఆడుకొని తర్వాత నిజాం సాగర్ బ్యాక్ వాటర్ దగ్గర స్నానం చేద్దామని వచ్చేసేసి ప్రమాదవశాత్తు అందులో నవీన్, హర్షవర్ధన్, మధుకర్ గౌడ్ అని చెప్పేసి 3 పిల్లలు అందులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి 3 డెడ్ బాడీలు వెలికి తీయడం జరిగింది. దీనికి సంబంధించి పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ఎల్లారెడ్డి మండలానికి చెందిన 3 విద్యార్థులు నిజాం సాగర్ బ్యాక్ వాటర్స్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ మృతి చెందిన విద్యార్థుల భౌతిక కాయాలకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. చేతికి అంది వచ్చిన కొడుకులను కోల్పోవడం తల్లిదండ్రులకు తీరని లోటన్నారు. విషయం తెలియగానే తాను కూడా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు చాలా దురదృష్టం. నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో 3 యువకులు చాలా ఈత కొట్టడానికి పోయి దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. చాలా పాపం తల్లిదండ్రులు ఇక్కడ సోమార్పేట గ్రామం నుంచి ఒకడే కొడుకు, మరి తిమ్మారెడ్డి నుంచి ఎల్లారెడ్డి నుంచి
చనిపోవడం జరిగింది. నేను కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి జుక్కల ఎమ్మెల్యే గారితో కూడా ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇట్లాంటి చిన్న వయస్సులో పాపం తల్లిదండ్రులను బాధించి 3 పిల్లలు చనిపోవడం జరిగింది. ఈతకు పోయి అందులో చిక్కుకొని పోయి ఎటువంటి పరిస్థితుల్లో బయట రాకుండా 3 శవాల్లాగా రావడం. ఇవాళ సోమార్పేట కానీ, తిమ్మారెడ్డి కానీ, పిల్లారెడ్డి కానీ విషాద ఛాయలు మండలం మొత్తం కాలుష్యించి నాకు తెలవానే పొద్దున ఈ దురదృష్టమైన వార్త నాకు తెలవగానే ఇమీడియట్గా అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని నేను రావడం జరిగింది. ఇది ఫ్యూచర్లో కూడా నచ్చే యువకులకు కూడా ఎటువంటి జరగకూడదని చెప్పి నేను కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి సంగారెడ్డి అక్కడ నుంచి జుక్కల్ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం కానీ పేదలకు చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి నేను ముందుండి చేపిస్తానని చెప్పి మీ ఎమ్మెల్యేగా నేను మదన్మోహన్ గారు చెప్తాను. ఉన్న ఊరును కన్నవారిని విడిచి బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన ఓ కార్మికుడు మృత్యుడిలోకి చేరాడు. ఆయన మరణించి పక్షము గడుస్తున్న చివరి చూపు కోసం బాధిత కుటుంబీకులు తీవ్ర ఆవేదనతో వేచి చూస్తున్నారు. తన భర్త మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని బాధితురాలు ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామానికి చెందిన 40 ఏళ్ల వయసు గల పఠాన్ అజీజ్ ఖాన్ ఉపాధి కోసం 7 నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. నిద్రిస్తున్న సమయంలో మంచంపై నుండి ప్రమాదవశాత్తు కింద పడడంతో కోమాలోకి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం బాధిత కుటుంబానికి తెలియజేసింది. మృతునికి 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. అజీజ్ ఖాన్ తల్లి వికలాంగురాలు కాగా కుటుంబ భారం ఆయనపైనే ఉంది. కుటుంబ పెద్ద మృతి చెందడంతో బాధితులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఈ సందర్భంగా మృతుని భార్య భారతీ ఛానల్తో మాట్లాడుతూ తమది నిరుపేద కుటుంబమని, తన భర్త పార్థివ దేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. గత 15 రోజుల క్రితం మృతి చెందిన ఇప్పటి వరకు మృతదేహం తీసుకురావడానికి ఎవరూ సహకరిస్తలేరని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు సహాయం చేయాలని కోరారు. हमारा हस्बैंड दुबई गए थे, उनका सजा के साथ मैंने हो रहा उनको उनका इंतकाल हुआ. छोटे छोटे बच्चे हैं, बहुत गरीब हालत है. जरा उनको गाड़ी जल्दी भेजाने की कोशिश करो. हमारा भी थोड़ा जरा कुछ तो मदद करो. कौन भी नहीं है भैया, हमारा सहारा किसका भी नहीं है. जल्दी जरा भेजाने की कोशिश करो. तुम एक भाई के जैसा जरा देखो, हमारी मदद तुम कुछ तो भी करो. हमारे बच्चों की सूरत देखो. నేను తల్లిని ఉన్నా. నా కొడుకు 15 రోజులు 20 రోజులు అవుతుంది. నా కొడుకుని జల్దీ పంపించి నేను తల్లిని ఉన్నా. పిల్లగాళ్ళు ఉన్నారు చిన్నగా. గొడవ ఎట్లంటే చేసి పంపించు సార్. మాకు ఎక్కడి సహారం లేదు. మాకు మీ దయ. ఎండోలా మా పోయి దుబాయ్ పోయి ఎన్ని రోజులు అవుతుంది? నా కొడుకు దుబాయ్ పోయిండు. 7 నెలలు అయ్యి కొంచెము ఎట్లన్నా వేసి నా కొడుకుని పంపించి అక్కడ పడ్డాడట. నా కొడుకు కోమలల్లా పోయిండు. నా పిల్లలు 2 ఉన్నారు, 3 ఎట్లని చేసి పంపించి. ప్రజలు తమ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు భూపేందర్ సూచించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధి యోగేశ్వర కాలనీలోని 25వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు గూపాల భూపేందర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పట్టణ ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ప్రజలు తమ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని భూపేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని కాంగ్రెస్ పార్టీ కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు హామీ ఇచ్చారు. తన నియోజకవర్గంలో తొలి విడతగా 2600 ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
మెట్పల్లి మండలం బండలింగాపూర్, జగ్గాసాగర్ గ్రామాల లబ్ధిదారులతో పాటు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మంగళవారం రోజు జువ్వాడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్రావు మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని వారికి ఇల్లు వస్తుందన్న ఆశ నిరాశగానే మిగిలిందన్నారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ఇలాంటి బాధలు దూరమైపోతాయన్నారు. ఇల్లు రాని వారు నిరాశ పడవద్దని, రెండవ విడతలో తమకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇండ్ల లబ్ధిదారులై పంపకాలు జరగడం జరిగింది. తొలి విడతలో మా కొరుట్ల నియోజకవర్గానికి 2600 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్ద గ్రామాలైన బండలింగాపూర్, జగ్గాసాగర్, ఇబ్రాహీంపట్నం ఈ గ్రామాల్లో ఇలా లబ్ధిదారులందరూ కూడా ఇందిరమ్మ కమిటీ ద్వారా లబ్ధిదారులందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. చాలామంది మహిళలు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఈరోజు అంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చి హామీలకే పరిమితమైంది కాబట్టి ఎవరికి ఇండ్లు రాలేదు. ఇండ్లు లేని నిరుపేదలందరూ కూడా ఇవాళ ప్రతి నిరుపేద కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. బ్యాలెన్స్ కూడా రాని వాళ్ళు కూడా మరి అతి త్వరలో మరి బ్యాలెన్స్ దాదాపు 1400 ఇండ్లు అతి త్వరలో కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం. త్వరలో మిగతా ఇండ్లు కూడా మంజూరు కాబోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా హౌసింగ్ శాఖ మంత్రులు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మా నియోజకవర్గం ప్రజల పక్షాన నేను వాళ్ళందరికీ కూడా క్యాబినెట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రహదారులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లను ఉంచడంతో రాత్రి సమయాల్లో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోతున్న ఘటనలు వింటూనే ఉన్నాం. రాళ్లతో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా స్థానిక ఎస్ఐ మానవతా దృక్పథంతో స్వయంగా వాటిని తొలగించారు. కమర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామం నుండి అమీర్నగర్ వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు తమ అవసరాల నిమిత్తమో లేదా మరెందుకో కానీ నిత్యం రాళ్లు పెడుతూ వెళ్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో బండరాళ్లు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కమర్పల్లి ఎస్ఐ జి అనిల్ రెడ్డి ముందుకు వచ్చి రాళ్లను తొలగించే కార్యక్రమానికి ఉపక్రమించారు. దీంతో స్థానిక రైతులు కూడా ఎస్ఐకి సహకరించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమం చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించకూడదని ఆయన కోరారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలో 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో 11,300కు పైగా రేషన్ కార్డులు ఉండగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని పంపిణీ చేశారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్ షాపులకు ఇప్పటికే బియ్యాన్ని సరఫరా చేశారు. జూన్ మొదటి వారంలో బియ్యం సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ప్రజలు ఎండలో నిలబడి రేషన్ బియ్యం తీసుకున్నారు. కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిజామాబాద్ నగర శివార్లోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బైపాస్లోని ఓ ఫర్నిచర్ షోరూంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని ప్రెస్టీజ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స నిర్వహించినట్లు క్రిటికల్ కేర్ వైద్యురాలు ప్రతిమారాజ్ తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి చెందిన నవీన్ శరీరంలోని ప్రధాన అవయవాలతో పాటు నాడీ వ్యవస్థ పనిచేయకపోవడంతో తమ ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. అయితే అతడు అరుదైన గులియన్ బారే సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. వెంటనే ఐసీయూలో ఉంచి తక్కువ ఖర్చుతో చికిత్స చేశామని వివరించారు. సమావేశంలో నెఫ్రాలజీ వైద్యుడు మోసిన్, వినోద్, ఆసుపత్రి డైరెక్టర్ కైఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో 25 మంది ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. అలాగే వీరన్నగుట్ట తాండాలో 15 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొబిన్ ఖాన్, ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్, ఎంపీఓ మహమ్మద్ రఫీతో కలిసి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అదేవిధంగా కిసాన్ తాండా గ్రామంలో 10 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొబిన్ ఖాన్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అర్హులైన పేదలను గుర్తించి ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే సర్కార్ భూభారతి చట్టం అమలు చేస్తుందని వెల్లడి. పోలీసులకు పట్టుబడ్డ వరుస చోరీలకు పాల్పడ్డ దొంగ. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.